అందరికీ నమస్కారం. ఈరోజు 18వ తారీఖు నవంబర్ నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, అలాగే 12 రాశులకు ఎలా ఉందో ముఖ్యంగా తెలుసుకుంటూ ఈ రోజు కార్యక్రమంలో 12 రాశుల వారికి ఆర్థిక బాధలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ తీరాలంటే ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, బహుళపక్షం, తదియా తిథి, వారం సోమవారం, నక్షత్రం వచ్చేసి మృగశిర నక్షత్రం. తదియా అంటే చాలా మంచిది, త్రయోదశితో సమానమైనది, నక్షత్రం చాలా మంచిది కాబట్టి అన్ని శుభకార్యాలకు బాగుంటాయి. ఈ వారంలో మనం ప్రతి రాశిలో కూడా ఈ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలి, అప్పులు తీరాలి, ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అది సాల్వ్ అవ్వాలి అంటే ఏం చేయాలని ముందుగా తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరిస్థితికి మెయిన్ ఆధిపత్యం వహించేది బుధగ్రహం. ఈ బుధుడు పాపస్థానం కాబట్టి ఎంత పాప స్థానంలో ఉంటే అంత మంచిది. అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, రుణపీడ రుణ బాధలు లేకుండా ఉండడానికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి. ప్రతి బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పెసరపప్పుతో కూడినటువంటి ప్రసాదాన్ని నైవేద్యం ఇవ్వడం లేదా పెసరపప్పు దానం చేయటం, అలాగే విష్ణు సహస్రనామం లాంటి మంత్రాలు చదువుకొని బుధ మంత్రాన్ని 17 సార్లు చదువుకోవటం వల్ల రుణ మోచనం అనేది జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవాలి. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా రుణం మోచనానికి, రుణం తగ్గడానికి అధిపతి శుక్రుడు, తమ రాస్యాధిపతి శుక్రుడు, అలాగే ఆ యొక్క రుణానికి కూడా అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతిరోజు కూడా లక్ష్మీ మంత్రాలు చదువుకోవటం, శుక్ర మంత్రాన్ని 20 సార్లు జపించుకోవటం వల్ల రుణ బాధలన్నీ తగ్గుతాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు వృషభ రాశి వాళ్ళని కానీ గమనిస్తే ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుండి, ఉద్యోగంలో వ్యాపారంలో మంచి గుర్తింపు కనిపిస్తుంది. మేషరాశి వాళ్ళకి కూడా ఈరోజు విలువైన వస్తువులు, భూములు, ఇల్లు ఏది కూడా కొనడానికి అనుకూలంగా లేదు. ఉద్యోగంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కనబడుతూ ఉంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి శుభకార్యాల్లో పాల్గొనడం, సంతోషంగా ఆనందంగా గడపడంలో ఎక్కువగా నిమగ్నం అవుతారు. రుణ బాధల నుంచి బయటపడాలంటే కుజగ్రహం అనే గ్రహాన్ని వీళ్ళు రోజు జపం చేయటం, కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామిని కానీ నరసింహస్వామిని కానీ ఆరాధించడం వల్ల, స్కంద షష్ఠి కవచం, నరసింహస్వామి యొక్క మంత్రాలు చదువుకోవడం వల్ల కూడా మంగళవారం పూట ప్రత్యేకంగా ఎర్ర కందిపప్పు దానం చేసి ఈ పనులు చేయటం వీళ్ళకి ఎంతో మేలు కలిగిస్తుంది, రుణ విమోచనం కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చు అధికంగా ఉండడం, అలసట, తిరగటం, తిప్పటం ఉండడం వల్ల ఏ పని చేసినా ఆలోచించి చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి రుణ బాధల్ని తగ్గించేవాడు గురుగ్రహం కాబట్టి గురువారం నాడు ప్రత్యేకంగా మీకు నచ్చిన గురువు యొక్క గుడికి వెళ్ళి, ఉదాహరణకి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి శనగలు ప్రసాదంగా చేసి నైవేద్యం అందరికీ పెట్టి గురుగ్రహ మంత్రాన్ని రోజు పారాయణం చేసుకోవడం, గురువుని ఆశ్రయించడం వల్ల రుణ బాధలన్నీ తగ్గిపోతాయి. సింహరాశి వాళ్ళందరికీ లాభదాయకమైన రోజు. ఏ పని చేసినా అందులో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదిస్తారు, వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీ రుణానికి అధిపతి శనిగ్రహం కాబట్టి ఈ శనిగ్రహం యొక్క మంత్రాన్ని రోజు చదువుకోవటం, ప్రత్యేకంగా శనివారం నాడు శనిగ్రహానికి పూజ చేయటం, నువ్వుల నూనెతో దీపం పెట్టడం, ధూపం పెట్టడం, పుష్పం పెట్టడం, శనిగ్రహం చుట్టూ 19 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ శని మంత్రం చదువుకోవడం వల్ల రుణ విమోచనం అనేది తగ్గడానికి బాగా అవకాశం సింహరాశి వాళ్ళకు ఉంది. కన్యారాశి వాళ్ళని గమనిస్తే కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించడం, నలుగురి చేత శభాష్ అనిపించుకోవటం లాభదాయకమైన రోజుగా చెప్పాలి.
ఈరోజు మీకు రుణ విమోచన జరగాలి అంటే శనిగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. ప్రత్యేకంగా శనివారం నాడు శనిగ్రహానికి పూజ చేసుకోవడం, ప్రతిరోజు కూడా శని మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల రుణ విమోచనం అనేది జరిగిపోతుంది అనేది తెలుసుకోవాలి. తులారాశి వాళ్ళందరికీ కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే అప్పుల బాధలు, రుణ విమోచనాలు తగులుతాయి. ఈ రోజు అదృష్టవంతమైన రోజు. ఏ పని చేసినా అందులో మంచి లాభదాయకమైనటువంటి శుభవార్తలు అందుకుంటారు. పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. ఈరోజు అనుకున్న పనులు మంచిగా జరుగుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి రోజు. వ్యాపారంలో కూడా లాభాలు బాగుంటాయి. ఈ రాశి వాళ్ళు గురుగ్రహం యొక్క అనుగ్రహం కొరకు అప్పులు తీరడానికి, రుణ విమోచన జరగడానికి, ఆరోగ్యం బాగుండడానికి కూడా గురువారం నాడు తలస్నానం చేసి తమకు నచ్చిన గురువు యొక్క గుడికి వెళ్ళి గురు మంత్రాన్ని 16 సార్లు చదువుకొని శనగలు ప్రసాదంగా చేసి గుళ్ళో పంచడం వల్ల రుణ బాధలు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. అష్టమ చంద్రుడి ప్రభావం తీవ్రంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవటం అనేది మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి. మీకు ఈ రోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచన చేయండి. రుణ విమోచనం జరగాలన్నా, రుణ బాధలు తగ్గాలన్నా వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి యొక్క అనుగ్రహం సంపాదించాలి. కుజగ్రహానికి జపాలు చేసుకోవటం, ఎర్ర కందిపప్పు దానం చేయటం లాంటివి చేయటం వల్ల రుణ విమోచనం జరుగుతుంది. శత్రు బాధ తగ్గుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. గురుగ్రహం యొక్క జాతకం ధనుసు రాశి వాళ్ళకి వాళ్ళ చాలా మంచి రోజు. సంతోషంగా ఆనందం గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. ఉద్యోగంలో బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో కూడా బాగా కష్టపడితే లాభాలు బాగున్నాయి. రుణ విమోచన జరగడానికి కోసం శుక్రవారం నాడు శుక్రుడికి 20 సార్లు ఆయన జపం చేసుకోవడం, శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళడం, పూజలు చేసుకోవడం వల్ల రుణ విమోచన తగ్గుతుంది. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. మీ రుణ విమోచనం జరగాలి అంటే మీరు విష్ణు సహస్రనామాన్ని రోజు చదవాలి. విష్ణు పూజ చేసుకోవడం, బుధవారం నాడు ఉపవాసాలు, గుడికి వెళ్ళడం లాంటివి చేయండి. రుణ విమోచన జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా సోమవారం నాడు శివాలయానికి వెళ్ళడం, శివుడికి అభిషేకం చేసుకోవడం, బియ్యం దానం చేయడం వల్ల రుణ విమోచనం, ఆరోగ్యం బాగుండడం అన్నీ జరుగుతాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీనరాశి వాళ్ళందరికీ కూడా రుణ విమోచనం కలగాలంటే సూర్యుడు అధిపతి. సూర్యుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ఆదివారం ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, ఉపవాసాలు పద్ధతులు చేసుకోవటం, గోధుమలు దానం చేయటం లాంటివి చేయటం, అలా చేస్తే రుణ విమోచన తగ్గుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారాలకి లాభం కోసం బాగా కష్టపడాల్సి ఉంటుంది. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో. మీరందరూ కూడా మీ జాతకం తెలుసుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.